బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఇక ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాటల తూటాలు, చివాట్లు, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఇక ఆ ప్రోమో సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలోకి పిలుస్తారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా ఉండబోతుందంటూ, హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారంటూ, అలా నామినేట్ చేస్తూ వారి తలపై షుగర్ బాటిల్స్ ను పగలగొట్టబోతున్నారంటూ తెలియజేస్తారు. ఇదేందయ్యా ఇది, నేను ఎప్పుడు చూడలా, బిగ్ బాస్ అన్న ప్లానే ప్లాన్, ఫిదా అయిపోయానంటాడు టేస్టీ తేజ. ఇక అప్పుడే సోనియా ఆకుల హౌస్ లోకి చక్కటి స్మైల్ తో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఇక అలా వచ్చిన సోనియాను హౌస్ మేట్స్ అందరూ కూడా నవ్వుతూ స్వాగతిస్తారు. వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యామని అంటారు. ఇక సోనియా మొదటగా ప్రేరణని నామినేట్ చేస్తూ, ఇద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతుంటే మధ్యలోకి వెళ్లి అనవసరంగా నోరు పారేసుకుంటావు, ఈజీగా మాట అనేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని అంటుంది. అలాగే కిచెన్ విషయంలో కూడా హౌస్ మేట్స్ తో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అంటుంది సోనియా. ఇక దానికి ప్రేరణ డిఫెండ్ చేసుకుంటూ, గౌతమ్ కిచెన్ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, అందుకని నేను అలా స్ట్రిక్ట్ గా ఉండాల్సి వచ్చిందని అంటుంది. ఇక గౌతమ్ మధ్యలోకి వచ్చి నా గురించి ఎందుకు మాట్లాడతావు, నేను నీకు ఇర్రెస్పాన్సిబుల్ ఎలా అనిపించానని క్వశ్చన్ చేయగా, నన్ను డిఫెండ్ చేసుకోనివ్వు అని అంటుంది. నువ్వు నా పేరు తీస్తుంటే మరి నేనెందుకు రాను, అక్కడ నువ్వు నన్ను ఒక మాట అనే ముందు ఆలోచించాలి, నన్ను అసలు ఎలా అంటావు నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అని గౌతమ్ అయితే ఫైర్ అవుతాడు. ఇక గౌతమ్ అన్న ఈ మాటలకి నీళ్లు నములుతూ ఉంటుంది ప్రేరణ. ఇక దాని తర్వాత రెండో నామినేషన్ గా సోనియా నిఖిల్ ని నామినేట్ చేస్తుంది. ఇక దానికి కారణంగా, నువ్వు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నామినేషన్స్ లో ఒక్కసారి కూడా మంచి పాయింట్ తో నామినేట్ చేయలేదు అని అనగా, నేను కరెక్ట్ గానే నామినేట్ చేశానని అంటాడు నిఖిల్. అయితే నువ్వు పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావో చెప్పు అంటే, కేర్లెస్ గా ఉంటున్నాడని, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచుతున్నాడని నామినేట్ చేశానని అంటాడు. అది ఒక పాయింటా, ఆ సీరియస్నెస్ నీకు లేదు కాబట్టే నేను నామినేట్ చేస్తున్నా అంటుంది. ఇక పృథ్వీ కూడా మాట కలుపుతూ మొదటిసారి నిఖిల్ కి ఎదురు తిరిగి మాట్లాడతాడు. ఆ రోజు నన్ను నువ్వు కేర్లెస్ అని, కాఫీ కప్పు కోసం నామినేట్ చేశావని అంటాడు. దానికి సోనియా ఒక్కసారైనా నేను మంచి పాయింట్ తో పెట్టానన్న బెస్ట్ మూమెంట్ నీకేమైనా ఉందా ఈ హౌస్ లో నామినేషన్స్ అంటూ క్వశ్చన్ చేస్తుంది నిఖిల్ ని. దాని తర్వాత యష్మి గురించి మాట్లాడుతూ, వెన్ షీఈస్ హ్యావింగ్ ఏ ఫీలింగ్ ఆన్ యూ, నువ్వెందుకు చెప్పలేదు, నాకు అలా లేదు అని అంటుంది. దానికి నిఖిల్, ఆల్రెడీ ఐ కట్ ఇట్ అంటాడు, అందుకనే కదా నేను ఆమెతో మాట్లాడలేదు అని అంటాడు. యూ డిడ్ంట్ కట్ ఇట్, నువ్వు నాతో ఆ మాట చెప్పి ఉంటే నేను నీ వెనకొచ్చేదాన్ని కాదు కదా, నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు అంటుంది యష్మి. సీరియస్ గా సోనియా వెళ్లి ఆ షుగర్ బాటిల్ నిఖిల్ తలపై కొడుతూ, గాడ్ బ్లెస్ యూ అంటుంది. నిఖిల్ కూడా విష్ యూ ద సేమ్ అంటాడు. సోనియాకి హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ తో విడదీయరాని అటాచ్మెంట్ ఉండేది హౌస్ లో. ఇక హౌస్ లోకి మళ్లీ లోపలికి వచ్చిన తర్వాత ఇలా చేయడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా, ఇది సోనియానేనా, నిఖిల్ తో ఇలా చేస్తుందేంటి అని షాక్ అవుతారు. ఇక ప్రోమోలో సోనియా పెట్టిన పాయింట్లు ఎంతవరకు కరెక్ట్, నిఖిల్ విషయంలో సోనియా అలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ నిజంగానే యష్మికి నో చెప్పాడా, నిఖిల్ నిజంగానే యష్మికి నో చెప్పాడా, కట్ చేశాడా లేదా అన్నది కామెంట్ అయితే చేసేయండి.